హిందూ సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ పెళ్లిలో చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం ఉంటుంది. కట్టు, పొట్టు, అలంకరణ, వధూవరులతో పూజ చేయించటం, పెళ్లి తర్వాత తలంబ్రాలు పోయించటం, 7 అడుగులు పాలబిందెలో ఉంగరాలు వేసి తీయించటం, ఇలాంటివన్నీ వధూవరులకు ఎంత ఆనందాన్ని అందిస్తాయో చూసేవారికి కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఇక అక్కినేని వారి పెళ్లి సందడి కూడా అభిమానులకు కన్నుల పండుగగానే కనిపించింది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చైతు ఆ తర్వాత ఏం మాయ చేశావే సినిమాతో మంచి హిట్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమాలో తనతో పాటు రొమాన్స్ చేసిన హీరోయిన్ సమంతను ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే శామ్, చైతు మధ్య విభేదాలు తలెత్తడంతో 4 ఏళ్లు కూడా నిండకుండానే వారు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక చై తన విడాకుల అనంతరం శోభితతో ప్రేమలో పడ్డాడు. 2 ఏళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి ఫోటో, ప్రతి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తెలుగుదనం ఒట్టిపడేలా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ అతిరథ మహారథులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. చై, శోభిత పెళ్లి వీడియోలు కొన్ని 2 రోజుల నుంచి వైరల్గా మారుతున్నాయి. ఇప్పటికే చైతు, శోభిత మెడలో 3 ముళ్లు వేసేటప్పుడు అఖిల్ వెనుక నుంచి ఈలలు వేయటం, దగ్గుబాటి కజిన్స్ అరవటం, శోభిత కంటతడి పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్న సంతోషం చూసి తమ్ముడు అలా రియాక్ట్ అవటం చూసి అక్కినేని ఫ్యాన్స్ అన్నదమ్ములంటే ఇలానే ఉండాలని కామెంట్స్ పెట్టారు. ఇక ఈ వీడియోతో పాటు చైతు, శోభితల వివాహ వేడుక నుంచి మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్లిలో చైతు, శోభిత పాలబిందెలో ఉంగరాలాట ఆడారు. తలంబ్రాల వేడుక ముగిశాక ఈ ఉంగరాల ఆట మొదలయ్యింది. ఒక బిందెలో నిండా పాలు పోసి అందులో ఒక ఉంగరాన్ని వేస్తారు. వధూవరులు ఇద్దరూ ఆ బిందెలో చేతులు పెట్టి ఆ ఉంగరాన్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఆ ఉంగరాన్ని చేజిక్కించుకుంటారో వారే విజేత. ఇక ఈ ఉంగరాలాటలో వరుడు చైతన్య వధువు శోభితను ఓడించి ఉంగరాన్ని అందుకొని విన్నర్గా నిలిచాడు. అసలు ఈ ఉంగరాలాట వెనుక ఉన్న కథేంటి అంటే, దేవలోకంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తమ పెళ్లి తర్వాత ఈ ఆటను ఆడారని పురాణాల్లో రాసి ఉంది. దీనివల్ల వధూవరుల మధ్య ఉన్న భయం, బెరుకు పోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఎవరైతే ఉంగరం తీసుకుని విజేతగా నిలుస్తారో వారిదే పై చేయిగా నిలుస్తుందని కూడా చెప్పుకొస్తారు. ఆ లెక్కన చైతన్య, శోభిత లైఫ్లో చైతుదే అప్పర్ హ్యాండ్గా ఉంటుందని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.